నమస్తే, వెల్కమ్ టు జిల్లా వాణి న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి విజయం చరిత్ర. దుమ్ములపేట 10వ వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ చోడుపల్లి సతీష్. దేవ వరప్రసాద్కు మంత్రి పదవి ఇవ్వాలి డిమాండ్ చేసిన జనసేన నాయకులు. ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిగా శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య గెలుపు. పార్టీ శ్రేణులు చిన్నపాటి ర్యాలీ. రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి విజయం చరిత్ర అని దుమ్ములపేట 10వ వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ చోడుపల్లి సతీష్ పేర్కొన్నారు. గురువారం కాకినాడ కొండబాబు ఇంటి వద్ద పార్టీ నాయకులు కార్యకర్తలు సంబరాలు నిర్వహించారు. సతీష్ ఆధ్వర్యంలో మత్స్యకారులు భారీ ఎత్తున ర్యాలీగా కొండబాబుకు మద్దతు పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మరోసారి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడతారన్నారు. రాష్ట్ర అభివృద్ధి జరగాలంటే చంద్రబాబుతోనే సాధ్యమని పేర్కొన్నారు. కాకినాడ నగరాన్ని కొండబాబు మరింత అభివృద్ధి చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో దుర్గాప్రసాద్, మెరుగు రాజన్న, మోస అప్పన్న, అనసూరి శ్రీనివాస్, కోదాడ శ్రీను తదితరులు పాల్గొన్నారు. మీడియా సోదరులందరికీ హృదయపూర్వకంగా నమస్కారం అండి. నా పేరు చోడుపల్లి సతీష్, 10వ డివిజన్, కాకినాడ సిటీ. మేము గత 5 ఏళ్ల నుండి కూడా మా ప్రియతమ నాయకులు శ్రీ వనమాడి కొండబాబు గారి ఆధ్వర్యంలో కాకినాడ సిటీలో వైసీపీ గవర్నమెంట్ చేసినటువంటి దుర్మార్గ పరిపాలనకి కేవలం 9 నెలలు, వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కేవలం 9 నెలలు పాలన కొనసాగడంతో మేము ప్రతిపక్షం నిర్వహించడం జరిగింది. అప్పటి నుండే వైసీపీ ప్రభుత్వం చేసినటువంటి దుర్మార్గాలని ప్రజల ముందు ఎండగట్టడం జరిగింది. నాటి నుండి నేటి వరకు మా నాయకుల వెనకాల ప్రతి కష్టంలోనూ సుఖంలోనూ తిరుగుతూ మాజీ ఎమ్మెల్యే దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి బనాయించినటువంటి 15 అక్రమ కేసుల్లో నిందితుడిగా కోర్టుల చుట్టూ, జైలు చుట్టూ తిరుగుతూ రౌడీ సీటు కూడా తెరిచినప్పటికీ ఎక్కడికి వెనకడికి వేయకుండా 10వ డివిజన్ నుండి వందలాది మంది కార్యకర్తలను కష్టపడి నాటి నుండి నేటి వరకు కూడా ప్రతిపక్షం హోదాలో కాకినాడ సిటీని నిలబెట్టడం జరిగింది. అలాగే నేడు కాకినాడలో సుమారు 56,000 పైసలకు మెజార్టీ వచ్చినప్పటికీ అన్ని వార్డుల కంటే అత్యంత మెజార్టీ కాకినాడ సిటీలో 10వ డివిజన్ నుండి రప్పించినందుకు గాను మా తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, జనసేన నాయకులకు, కార్యకర్తలకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ సందర్భంగా మా ప్రియతమ నాయకులు శ్రీ వనమాడి కొండబాబు గారికి సాగర స్వాగతం పలకడానికి, శుభాంజలు దాటించడానికి మా ఉదయం 6 గంటల నుండి మా వార్డు మొత్తం ర్యాలీగా ఇక్కడికి వచ్చి ఆయన గజమాలతో సరిపించడం జరిగింది.
అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రాజోలు నుండి ఉమ్మడి కూటమి అభ్యర్థి జనసేన నుండి పోటీ చేసిన దేవ వరప్రసాద్ 39,000 మెజారిటీతో విజయం సాధించారు. గతంలో కూడా రాజోలు నుండి రాపక వరప్రసాద్ విజయం సాధించారు. దేవరప్రసాద్కు మంత్రి పదవి ఇవ్వాలని కోరుతున్నారు. మండల శాఖ నాయకులు జన సైనికులు రాజోలు నియోజకవర్గ అభివృద్ధికి పవన్ కళ్యాణ్ గతంలో చెప్పారని రాజోలు అభివృద్ధి చెందాలంటే దేవరప్రసాద్కు మంత్రి పదవి ఇవ్వాలని కోరుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో దొడ్డ జయరాం మండల అధ్యక్షులు ఇంటి మహేంద్ర, గ్రామసేన అధ్యక్షుడు చిన్నరాజు రుద్ర శ్రీను, రేకపల్లి శ్రీను, గ్రామసేన అధ్యక్షుడు చిన్నరాజు రుద్ర శ్రీను, రేకపల్లి శ్రీను, సురేష్ రాము, గ్రామసేన సభ్యులు, జన సైనికులు, నాయకులు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గం మామిడికుదురు మండలం నుంచి మాట్లాడుతున్నాం. నా పేరు దొడ్డా జయరాం, రాజోలు నియోజకవర్గం మామిడికుదురు మండల జనసేన పార్టీ 7 గ్రామాల అధ్యక్షుడిని. రాజోలు నియోజకవర్గంలో 2019లో ఏదైతే ఘన విజయం సాధించి ఒక నియోజకవర్గాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చిరుద్వీపంగా ఎలా జరిగించారో ఇప్పుడు వచ్చినటువంటి 2024 ఎన్నికలలో రాజోలు నియోజకవర్గం నుండి అత్యధిక మెజార్టీతో గెలుపొందినటువంటి శ్రీ దేవ వరప్రసాద్ గారికి, అలాగే కోనసీమ పార్లమెంట్ అభ్యర్థి శ్రీ ఎంపీ గంటి హరీష్ మాధురి గారికి రాజోలు నియోజకవర్గం మామిడికుదురు మండలం తరపున హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాం. అలాగే రాజోలు నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీ సాధించినటువంటి శ్రీ దేవ వరప్రసాద్ గారి ఘన విజయాన్ని ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఆస్వాదిస్తున్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి దుర్మార్గపు వైఎస్ జగన్ రెడ్డి దుర్మార్గపు పాలనని అంతమందించి ప్రజలు ఏదైతే కోరుకున్నారో ఆ ఎన్డీఏ కూటమికి పట్టం కట్టి నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి ముందుండి నడిపిస్తున్నటువంటి ఎన్డీఏ కూటమి ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాము. అలాగే రేపు రాబోయే రోజుల్లో ఇక్కడ రాజోలు నియోజకవర్గం నుండి అత్యధిక మెజార్టీతో నెగ్గినటువంటి శ్రీ దేవ వరప్రసాద్ గారు అసెంబ్లీలోనే కాకుండా మన మంత్రివర్గంలో కూడా, క్యాబినెట్లో కూడా చోటు దక్కించుకొని రాజోలు నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ రాజోలు నియోజకవర్గం నుండి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చెప్పారో ఎప్పుడు కూడా రాజోలు నియోజకవర్గం మా గుండెల్లో ఉంటుందని చెప్పారు పవన్ కళ్యాణ్ గారు. అదే దృష్టిలో ఉంచుకుని ఈ రాజోలు నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీతో నెగ్గినటువంటి శ్రీ దేవ వరప్రసాద్ గారిని మినిస్టర్గా గుర్తించి మినిస్టర్ పదవిని అందజేస్తే ఈ రాజోలు మళ్ళీ ఇంకా మరింత అభివృద్ధి చెందుతుందని ఆకాంక్షిస్తున్నాం. థ్యాంక్ యూ సార్. జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జనసేన. ఎన్డీఏ కూటమి అభ్యర్థి దేవరప్రసాద్ గారి నాయకత్వం, దేవరప్రసాద్ గారి నాయకత్వం, దేవరప్రసాద్ గారి నాయకత్వం, ఎన్డీఏ కూటమి ఐక్యత, ఎన్డీఏ కూటమి ఐక్యత, ఎన్డీఏ కూటమి ఐక్యత. జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జనసేన, నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై బీజేపీ, జై బీజేపీ, జై బీజేపీ. ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేట నియోజకవర్గం వత్సవాయి గ్రామంలోని తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిగా శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య గెలుపొందిన తరుణంలో పార్టీ శ్రేణులు చిన్నపాటి ర్యాలీ చేసుకున్న తరుణంలో వైసీపీ కార్యకర్తలు టీడీపీ కార్యకర్తలను అడ్డుకుని వారిపై చేయి చేసుకున్నారు. దీంతో ఇరు వర్గాలకు గొడవ కావడంతో వైసీపీ శ్రేణులు టీడీపీ శ్రేణులు ఇరు వర్గాలు రాళ్లు విసురుకోవడంతో పెద్ద గొడవ జరిగింది. అదే తరుణంలో ఎస్ఐ అభిమన్యు టీడీపీ శ్రేణుల్లో ఒక కాలు లేని వ్యక్తిని దుర్భాషలాడుతూ ఆ వ్యక్తిని బూటు కాలుతో తన్ని కింద పడవేసి కొట్టాడని, సుమారు 10 గంటల 30 నిమిషాలకు గాయపడ్డ వ్యక్తిని వత్సవాయి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా వారు అక్కడి నుండి జగ్గేపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న నందిగామ ఏసీపీ డాక్టర్ రవికిరణ్ అక్కడకు చేరుకుని అంబులెన్స్ ఆపి గాయపడిన వ్యక్తిని పరామర్శించి ఆ వ్యక్తికి జరిగిన అన్యాయాన్ని అడిగి తెలుసుకున్నారు. గాయపడిన వ్యక్తి దగ్గర నుండి కొన్ని వివరాలు సేకరించారు. గాయపడిన వ్యక్తి నాకు తగు న్యాయం చేయాలంటూ ఏసీపీ డాక్టర్ రవికిరణ్ కు తన బాధను విన్నవించుకున్నారు. సరే సరే చిన్నగా పెట్టుకో, ఇంకా సాయి గంట పెట్టు, చిన్నగా తిరగకుండా బాగానే ఉన్నా. నిర్మాణంగా వచ్చిందండి. లంచం తెంగి 25,000 రూపాయలు తెంగి నన్ను ఇష్టం వచ్చినట్టు తగ్గింది. ఇప్పుడు ఇందాక 7 గంటల టైం ఉత్సవమ్మ తల్లి గుడి దగ్గర నేను చికెన్ షాప్ మూసేసుకొని మైకి పెట్టుకొని వచ్చా. నా మైకు నా బండి అట్నే ఉంటుంది, నా బండి కూడా అట్లే ఉంది, గుడి కాడ అట్లే ఉంది. చూడండి, నాది
చిన్నబాబు గారిది, తాతయ్య గారిది. నన్ను బతికిచ్చింది తాతయ్య గారు, వడ్లమూడి రాంబాబు గారు ఇల్లు నేను పెట్టుకున్నా. వాళ్ళు ఉన్నారు అక్కడ? వాళ్ళు ఎవరు లేరండి. ఒక్క ఓన్లీ ఎస్ఐ గారు నన్ను కొట్టింది, ఎవడూ కొట్టలేదు సార్. ఎవరెవరు ఉన్నారు? ముందు ఎక్కడ? ముందు చెప్తున్నా. ముందు ఏమైంది? లేడీస్ రాకముందు ఏమైందమ్మా? నేను అటు నుంచి వీళ్ళందరూ కొట్టుకుంటున్నారు. కొట్టుకుంటుంటే క్యాన్వాస్ పెట్టుకుని. ఓకే, ఆ ముందు ఏమైంది? కొట్టుకుంటున్న ముందు ఏమైంది? నువ్వు ఉన్నావా? నేను ఉన్నా సార్. కొట్టుకున్న ముందు నేను ఏమైంది? అయితే ఎస్ఐ గారు కొందరు క్యాన్వాస్ పెట్టలేదు, ఎందుకు కూడా క్యాన్వాస్ ఉంది, క్యాన్వాస్ ఎందుకండి క్యాన్వాస్ తీసేశారు అని నాన్న అడిగేసాను. కుంటోడా నువ్వు చెప్పడమేంద్రా, ఎక్కిస్తాను తన్నేసరికి నేను నలుగురు అండి, ఇద్దరం చెల్లని నేను అసలు దండం పెట్టినా కూడా తనకి అందరినీ పంపించా. కుంటోడండి పట్టుకోవడం అంటే దానికన్నా ముందు ఎంపీ గారి ఇంటి దగ్గర ఏమైంది తెలుసు? ఎంపీ దగ్గర మీకు డీజే పెట్టుకొని పోయారు. డీజే పెట్టుకొని పోయారండి. డీజే పెట్టుకొని పోతుంటే రాళ్ళు మన ఆడలేమని పోయా రాళ్ళు ఇసురేసుకున్నారు. వాళ్ళు రాళ్ళు వేసుకున్నారు, వీళ్ళు రాళ్ళు వేసుకున్నారు. ఇద్దరు ఇసురేసుకున్నారు. ఇద్దరు ఇసురేసుకున్నాక ఆ పార్టీ వాళ్ళని ఇటు తిన్నారు, ఈ పార్టీ వాళ్ళు ఇటు పంపించేశారు. పంపించేశాక గొడవ వదిలిపోయింది. మా నాన్న క్యాన్వాస్ పెట్టుకొని వస్తుంటే నేను పంపించేశారు. మా వాళ్ళే పంపించేశారు. కొండ ఇంటికి పోలీసు వాళ్ళు దిగారు అంటే గుడికాడ ఆపిండండి. గుడికాడ ఆపితే ఎస్ఐ గారు ఆపిండండి. మా నాన్న కూడా ఆపలేదు, ఎస్ఐ గారు ఆపిండు. ఎస్ఐ గారు ఆపి ఏంద్రా నువ్వు క్యాన్వాస్ పెట్టిందిరా, క్యాన్వాస్ తీసే కోడ్ ఉంది కదమ్మా, పెట్టకూడదు కదా, అన్నీ పెట్టారు. వాళ్ళు కూడా పెట్టుకున్నారండి. వాళ్ళు ఎందుకు పెట్టుకుంటారు? వాళ్ళు ఓడిపోయినందుకు పెట్టుకుంటారు క్యాన్వాస్. ఎప్పుడు పెడతారు? డీజేలు ఎందుకు పెడతారు? మీరు పెట్టకూడదు అని తెలుసు కదా, ఎందుకు చిన్న చిన్న వాటికి గొడవలు పెంచుకుంటారు? అయిపోయిందండి, అయిపోయింది. సరే అరే కొండ, నేను లోకల్ మనిషిని, నా చికెన్ షాపు ఏంది మటన్ షాపు నాది. కొండ నువ్వు కూర అన్నప్పుడు లేకుండా సరే వెళ్ళిపోయి ఉండగా, అరే కుట్టిన ఆ కొడక నువ్వు మైక్ ఎందుకు పెట్టుకోవాలి, ఎక్కడ తంతా నన్ను ఖాళీ పెడుతుంటారా ఎస్ఐ? ఆ మాట అడిగినందుకు నా పిల్లలు కొడతారా, నా ఇద్దరు సరే చూస్తాను, మాట్లాడతాను. అది నీకు ఫస్ట్ ట్రీట్మెంట్ అవసరం ఇక్కడ కాదు, నేను హాస్పిటల్కి వచ్చి మాట్లాడతాను. నాకు హాస్పిటల్ కాదండి, ముందు ఎస్ఐ ట్రాన్స్ఫర్ అయిపోవాల్సిందే నాకు. నేను ఇప్పుడు పురుగుల మంది సత్తా అది బాలకృష్ణ. డీటెయిల్స్ చూస్తే కృష్ణానది తీరాన ఎండ ప్రధాన సమయాల్లో ఎండ వానలకు పురోహితులు ఇబ్బంది పడకుండా ఉండాలని ఉద్దేశంతో బెల్లంపల్లి ఫౌండేషన్ ద్వారా శాశ్వత షెడ్డును ఏర్పాటు చేశామని, దానిపై గుర్తు తెలియని వ్యక్తులు నల్ల రంగు పోయటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఫౌండేషన్ డైరెక్టర్ కొనకల విద్యాధర్రావు అన్నారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ కృష్ణానది తీరాన పిండ ప్రదానాలు చేసే ఘాట్లో బెల్లంపల్లి ఫౌండేషన్ ద్వారా ఏర్పాటు చేసిన షెడ్డుపై ఉన్న నేమ్ బోర్డుపై నల్ల రంగు పొలమటాన్ని కృష్ణానది పురోహిత సంఘ సభ్యులు మరియు ఫౌండేషన్ డైరెక్టర్ కొనకల విద్యాధర్రావు ఖండించారు. మొద్దైపోయే పరిస్థితుల్లో ఇక్కడ వారందరూ గౌరవ మాజీ శాసనసభ్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు కోరగా ఇక్కడ ఒక షెడ్డు నిర్మించి అనేక మందికి పవిత్రమైనటువంటి ఈ స్థానాల్లో మరి తల్లిదండ్రులకి పితృతర్పణ చేసేటువంటి కార్యక్రమాలు చేయడానికి ఒక మంచి అవకాశాన్ని కల్పిస్తే దాన్ని దురుద్దేశపూర్వకంగా చనిపోయినటువంటి వాళ్ళ తల్లిదండ్రుల ఎంబ్లం, వారి అబ్బాయి ఎంబ్లంని రాత్రికి తుడిచేసినంత మాత్రాన ఈ యొక్క కసి తీరదు. ఇలాంటి అకృత్యమైనటువంటి కార్యక్రమాలు కానివ్వండి, సంఘ వ్యతిరేక కార్యక్రమాలు చేయడం మానవత్వం ఉన్న ఏ మనిషికి ఇది మంచిది కాదు. సమాజంలో సేవ అనేది భగవంతుడు ఇచ్చినటువంటి ఒక మంచి కార్యక్రమం, దాన్ని అందరూ ప్రోత్సహించాలి తప్ప మానవత్వం అనేది మనిషిలో ఎలా ఉంటుంది అనేది ఇలాంటి సేవా కార్యక్రమాల్లో మనిషి యొక్క మానవత్వాన్ని చూపిస్తుంది. కాబట్టి గౌరవనీయులైనటువంటి విజయవాడ నగర ప్రజలందరూ ఇటువంటి విషయాలను తీవ్రంగా ఖండించి వీటికి ప్రోత్సాహం ఇవ్వకుండా సభ్య సమాజంలో అందరూ సమానంగా ఉండేలాగా చూడాలని ఇలాంటి విషయాన్ని తీవ్రంగా ఖండిస్తూ దీని మీద ఎవరైతే ఇలాంటి కార్యక్రమం చేశారో వాళ్ళందరి మీద తగు చర్య తీసుకోవాలని పోలీసు వారికి ఈరోజు ఒక విజ్ఞప్తి పత్రాన్ని, కంప్లైంట్ పత్రాన్ని ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మంచి స్వభావంతో మానవత్వం ఉన్న ప్రతి వాళ్ళు ఇలాంటి విషయాల్ని ఖండించి సమాజంలో నియోజకవర్గ అభివృద్ధికి, సమాజ అభివృద్ధికి పాటుపడాలి తప్ప సేవా సంస్థల మీద తిరుగుబాటు చర్య అనేది తీవ్రంగా ఖండిస్తూ ఇలాంటి దాన్ని విజయవాడ నగర ప్రజలందరూ వ్యతిరేకిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రాత్రిపూట జరిగిన సంఘటన మాకు తెలియదు. ఈ పగలు రాగానే కొట్టేసింది.
అయ్యో పాపం ఎందుకు కొట్టేశారు పాపం అని అనుకున్నాం. ఏమో బాధపడ్డాం. మీరు మీడియా ప్రతినిధులు వచ్చారు కాబట్టి, మీ ముందు మీరు అడిగారు కాబట్టి మీకు తెలియజేత బాధ్యత మాకుంది. అది కూడా కొట్టడం మాకు కూడా బాధాకరంగా ఉంది. ఒక్కసారి మీరు కూడా ఆలోచించండి. కొట్టిన వాళ్ళు మాకే శత్రువులు కాదు, కొట్టించుకున్న వాళ్ళు శత్రువు కాదు. మీ అందరూ మాకు అవసరమే. మీరు ఇస్తేనే రూపాయి మా ఇంటికి వెళ్తాం. మీరు విశాఖలో వివాదాస్పద టైకూన్ కూడలి డివైడర్ను తెలుగుదేశం జనసేన నేతలు తొలగించారు. వైసీపీ మాజీ ఎంపీ ఎంవివి సత్యనారాయణకు లబ్ధి చేకూర్చేందుకు ఏడాదిన్నర క్రితం టైకూన్ కూడలిని పోలీసులు మూసివేశారు. ఎన్నికల ఫలితాల్లో కూటమి అఖండ మెజార్టీ సాధించడంతో సమస్యాత్మక డివైడర్ను నేతలు తొలగించారు. మార్పు కావాలనే ఉద్దేశంతో ప్రజలు కూటమికి ఓట్లు వేశారని, ఆ మార్పు మొదలైందని సీనియర్ కార్పొరేటర్ వెల్లూరి భాస్కర్ అన్నారు. కావాలనే ఉద్దేశంతో మార్పు కావాలని కోరుకొని ప్రజలు ఏదైతే వేశారో ఆ మార్పుకు తగ్గట్టుగా ఈరోజు ఇక్కడ మన సిరిపురంలో ఏదైతే ఒక వ్యక్తి ఆయన తాలూకా స్వలాభం కోసం, ఆయన కోసం విశాఖ నగరంలో ఉన్న ప్రజలందరినీ కూడా ఇబ్బంది పెడుతూ ఆయన తాలూకా సైటు, ఆయన కన్స్ట్రక్షన్ చేసిన సైటుకు రోడ్డు పోటు ఉండకూడదనే ఉద్దేశంతో బారికేడ్లు పెట్టాడో ఆ బారికేడ్లు తొలగించడం జరిగింది. ప్రజలందరికీ కూడా ఒక అంటే నిజంగా అంటే ట్రాఫిక్ సమస్యలు అలాగే ప్రజలందరికీ కూడా ఆనందకరమైన ఒక విషయాన్ని కూడా చేయడం జరిగింది. అలాగే విజయవాడలో ఎందుకంటే కేవలం ఒకటంటే ఎన్టీ రామారావు గారి తాలూకా పేరు చిరకాలం నిరంతరం ఉండకూడదు, నిరంతరం ప్రజల్లో ఉండకూడదనే ఒక కుటీల రాజకీయ కపట ఆలోచనతో ఉన్న జగన్మోహన్ రెడ్డి తాలూకా ఆలోచనని అక్కడున్న కార్యకర్తలు కానివ్వండి, అక్కడున్న ప్రజలు కానివ్వండి తరిమి కొట్టి మళ్ళీ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఏదైతే ఉందో, ఆ హెల్త్ సెంటర్ ఏదైతే ఉందో మెడికల్ ఆ యూనివర్సిటీకి మళ్ళీ ఆ ఎన్టీఆర్ ఎందుకంటే పేదల పెన్నిది, ప్రజలందరికీ కూడా రాజకీయ చైతన్యం తెచ్చిన వ్యక్తి, పేదవాడికి ప్రతి ఒక్కరికి కూడా కిలో 2 రూపాయలకే బియ్యాన్ని అందించి వాళ్ళు కడుపు నింపిన వ్యక్తి ఎన్టీ రామారావు గారి పేరుని చిరకాలం కలకాలం గుర్తుండే విధంగా చేయడానికి అక్కడ ప్రజలు కూడా ఇక్కడ ఇది ప్రజలకు తగ్గ కావాలనేసి ప్రజలకు ఏదైతే కోరుకున్నారో ఇక్కడ సిరిపురంలోని బారికేడ్లు తొలగించడం జరిగింది. అక్కడ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఏదైతే గతంలోని అధికార దాహంతో అధికార మతంతో వైఎస్ఆర్ యూనివర్సిటీని పెట్టారో ఆ వైఎస్ఆర్ యూనివర్సిటీని తీసి ఈరోజు ఎన్టీఆర్ యూనివర్సిటీని పెట్టడం, పేరు నామకరణం ఎవరైతే స్థాపించారో ఆ స్థాపించిన వారి పేరునే ఉండడం జరిగిందని చెప్పి మీకు మీడియా ద్వారా తెలియజేసుకుంటూ దీనికి చాలా చాలా ఆనందం పడుతున్నానని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. తెలిసిందే కదండి, ప్రజలందరికీ కూడా అంటే టీడీపీ ప్రభుత్వం అన్నది సొసైటీని బాగుపరచాలి, సొసైటీని బాగు కోరుకోవాలి, సొసైటీలో ఉన్న సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా ఉండాలని చూసే ప్రభుత్వం టీడీపీ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. ఎందుకంటే ఆ రోజు 67 సంవత్సరాల నుంచి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం దుష్ట చర్యలు కానివ్వండి, కాంగ్రెస్ ప్రభుత్వ తాలూకా అరాచకాలను కానివ్వండి వాటన్నిటిని కూడా పారదోలాలనే ఉద్దేశంతో పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ రోజు ఏ విధంగా అయితే అత్యధికమైన మెజారిటీ ఆ రోజు ప్రజలందరూ కూడా ఇవ్వడం జరిగిందో మళ్ళీ ఈరోజు అంత మెజారిటీ ఇవ్వడం కూడా జరిగింది. ఏదైతే నినాదం ప్రజా శ్రేయస్సు కోసం తెలుగుదేశం పార్టీ అని చెప్పేసి పేదవాడి తాలూకా కడుపు నిండా కూడు అనే నినాదంతో తెలుగుదేశం పార్టీ రావడం జరిగిందో ఈరోజు కూడా అదే నినాదానికి కట్టుబడి పేద ప్రజల సంక్షేమం కోసం, పేద ప్రజల ఆనందం కోసం, పేద ప్రజల భవిష్యత్తు కోసం పనిచేస్తుంది. ఆ పనిలో భాగంగా నిన్న అక్కడ ఎన్టీఆర్ వైఎస్ఆర్ యూనివర్సిటీ పేరు తీసి ఎన్టీఆర్ యూనివర్సిటీ నామకరణం, అలాగే ఇక్కడ మన సిరిపురంలో ఉన్న ఎవరైతే ప్రజలకు ఇబ్బందులు పెడుతూ బారికేడ్లు పెట్టారో ఆ బారికేడ్లు తీయడం కూడా జరిగిందని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. నియోజకవర్గంలో రికార్డు మెజారిటీతో చరిత్ర సృష్టించిన ఎమ్మెల్యే శంకర్ కొత్త సంప్రదాయానికి తెరతీశారు. శాసన సభ్యునిగా ఎన్నికైన సామాన్యుల్లా ఎటువంటి భేషజాలు ఆర్భటాలకు తావు లేకుండా తనకు అఖండ విజయాన్ని చేకూర్చిన ప్రజలకు నేరుగా కృతజ్ఞత తెలియజేసే ఒరవడికి శ్రీకారం చుట్టారు. సాధారణంగా స్థానిక సంస్థలకు ఎన్నికైన వారే విజయం అనంతరం లేనిపోని హంగులు ఆర్భటాలు చేస్తుంటారు. ఇక ఎమ్మెల్యే స్థాయి వారి గురించి చెప్పనక్కర్లేదు. ప్రజలు వారిని కలవాలంటే గంటల కొద్దీ వేచి చూడాల్సిందే. అయితే ఇందుకు విరుద్ధంగా తాను శాసనసభ్యునిగా ఎన్నికైన 2వ రోజులకే మీ మనిషిగా
మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారంటూ ఎన్నికల ముందు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నారు. ఎమ్మెల్యే అయిన ప్రజల వద్దకు ఆయనే వెళ్లి కృతజ్ఞత తెలియజేస్తున్నారు. ఇందులో భాగంగా గురువారం ఉదయం స్థానిక ఆర్ట్స్ కళాశాల మైదానంలో వాకర్స్ ని ఇండోర్ స్టేడియంలో క్రీడాకారులను కలిసి వారికి కృతజ్ఞత తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా వారిని కలిసిన విషయాన్ని గుర్తు చేస్తూ ఎన్నికల్లో తనకు అపూర్వ ఆదరణ చూపి భారీ మెజార్టీని అందించడం పట్ల ఆనందాన్ని వ్యక్తం చేశారు. అదేవిధంగా వారికి ఇచ్చిన హామీలను తప్పకుండా నెరవేరుస్తామని గుండు శంకర్ భరోసానిచ్చారు. ఈ కార్యక్రమంలో నగర పార్టీ అధ్యక్ష కార్యదర్శులు మాదరపు వెంకటేష్, చిట్టి నాగభూషణం, వివిధ డివిజన్ల ఇన్ఛార్జీలు కబాడి సుశీల, సీపాన రమారెడ్డి, సూర్యనారాయణ, తాళ్ళూరి నవీన్, రోనికి కళ్యాణ్, నంద, మణి, జగన్, ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారాలు. రీసెంట్గా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో శ్రీకాకుళం నియోజకవర్గం నుండి అత్యధిక మెజార్టీతో గెలిపించి ఒక గురుతర బాధ్యత నాపై ఉంచినటువంటి శ్రీకాకుళం నియోజకవర్గ ప్రజానీకానికి అందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు, కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటూ ఈ అత్యధిక మెజార్టీ గెలుపు శ్రీకాకుళం ప్రజల యొక్క విజయంగా నేను తెలుపుతూ ఈ విజయాన్ని వారికి అలాగే నారా చంద్రబాబు నాయుడు గారికి అంకితం చేస్తున్నాను. ఎందుకంటే ప్రజలు ఎప్పటి నుండో ఒక మార్పు కావాలని కోరుకోవడం జరిగింది. ఆ దిశగా వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకొని ప్రజలందరూ కూడా సరైన తీర్పు ఇచ్చారు. ఈ సందర్భంగా ఏవైతే సమస్యలతో సతమతం అవుతున్న ఈ నియోజకవర్గాన్ని సమస్యలు లేని నియోజకవర్గంగా ముందుకు తీసుకెళ్ళడానికి నేను కానీ అలాగే ఇందిరాపు రామ్మోహన్ నాయుడు గారు ఎంపీగా కూడా అత్యధిక మెజార్టీతో గెలవడం జరిగింది. రామన్న నేను కలిసి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలోకి అలాగే సంక్షేమ అభివృద్ధి పదంలోకి ముందుకు తీసుకెళ్తూ అలాగే నిరుద్యోగ సమస్య ఉంది, అలాగే వలసలు ఉన్నాయి. వీటన్నిటిపైన కూడా అధిగమించి వలసలు లేకుండా నిరుద్యోగ సమస్య లేకుండా విధంగా చేయడానికి మేము ముందుకు వెళ్తామని తెలియజేసుకుంటూ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారం. నేను గతంలో చెప్పాను, ప్రయారిటీ సూపర్ 6 మా బాస్ ఎలాగైతే అనౌన్స్ చేశాడో ఇక్కడ కూడా నేను సూపర్ 6 అనౌన్స్ చేయడం జరిగింది. 1 స్టేడియం, 2 రైల్వే స్టేషన్ రోడ్డు, 3 లోకల్ బాడీ ఎలక్షన్, మేయర్ కార్పొరేషన్ ఎలక్షన్, 4 అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్, అలాగే 5 ట్రాఫిక్ సమస్యలు, 6 అదే రైతులందరూ కూడా సాగునీటి సమస్య, వీటన్నిటిపైన కూడా త్రాగునీటి సమస్య పైన కూడా నేను దృష్టి పెడతానని ఈ 6టికి టాప్ ప్రయారిటీ ఇస్తాను. ఇంకోటి మౌలిక వసతుల కల్పన శ్రీకాకుళం పట్టణంలో వాటన్నిటిపైన అవుటర్ రింగ్ రోడ్డు వీటన్నిటిపైన నేను టాప్ ప్రయారిటీ ఇస్తానని తెలియజేస్తాను. అందరూ ఒకసారి లేనండి, పిల్లలు సార్ కాల్ ద బెస్ట్ చెప్తున్నట్టు ఇలా పెట్టండి, ఇలా పెట్టండి, ఇలా రెడీ ఒకసారి చూడండి అలాగా. మా మామ నీ గంటూ గౌరవం తెచ్చావు మీ ఊరు వచ్చా మరి 7:30 ప్రోగ్రామ్ మెసేజ్ పెట్టాను ఇక్కడికి వెళ్తాం. అందరికీ థ్యాంక్స్ అయ్యా, చాలా కష్టపడారు. మళ్ళీ వస్తారు మన ఎమ్మెల్యే
రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజమని దాన్ని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగాలని రాజమహేంద్రవరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి డాక్టర్ గూడూరు శ్రీనివాస్ అన్నారు. గురువారం రాజమండ్రి తిలక్ రోడ్లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ పార్టీ కార్యాలయంలో రుడా చైర్మన్ రౌతు సూర్యప్రకాశ్రావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రచార కమిటీ అధ్యక్షులు తోట రామకృష్ణతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత 3 నెలల కాలంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం కోసం కృషి చేసిన నాయకులు కార్యకర్తలకు కృతజ్ఞత తెలిపారు. పదవులు శాశ్వతం కాదని జీవితంలో కష్టాలు సుఖాలు ఉన్నట్లే ఎన్నికల్లో జరుగుతుందని తెలిపారు. రోడా చైర్మన్ 2 సార్లు శాసనసభ సభ్యులు 2 సార్లు టీటీడీ బోర్డు సభ్యులుగా చేసిన శ్రీ రావు సూర్యప్రకాష్ రావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కరించుకుంటూ రాజకీయాల్లో రాజమండ్రి పార్లమెంట్కి గూడూరు శ్రీనివాస్ గారు లాంటి వ్యక్తికి పోటీ చేయడం, వారికి 5 లక్షల వరకు ఓట్లు వేసి ప్రజలు ఆశీర్వదించడం జరిగింది. కానీ ఓటమి పాలు అయినా మరి డాక్టర్ గారు లాంటి వ్యక్తిని మరి రాజకీయాల్లోకి రావడం అనేది చాలా బహు అరుదు. ఇంచేతంటే చక్కని ఒక డాక్టరు గతంలో రాజశేఖర రెడ్డి గారు ఒక డాక్టర్గా ఉండి ఆరోగ్యశ్రీ తీసుకొస్తే ఈ డాక్టర్ గారు మరి ప్రజల్లో తక్కువ సమయం అయినా కూడా తిరిగి 5 లక్షల ఓట్లు తెచ్చుకొని తక్కువ కాలంలోనే ప్రజాభిమానం పొందగలిగారు. అయితే మరి ఇవాళ జరుగుతున్న పరిణామాలను ఒకసారి మనం ఈ ఓటమిని పరిశీలించుకున్నట్లయితే అవాస్తవాలని ప్రజల్లోకి ఎన్నికైనటువంటి ఇప్పుడు ప్రభుత్వం ప్రజల్లోకి బాగా బలంగా తీసుకెళ్ళగలిగింది. అది ప్రజల్లో ఒక నమ్మిక కలిగింది. వాళ్ళు ఒక ల్యాండ్ టైటిల్ యాక్టే చూడండి, ఆ ల్యాండ్ టైటిల్ యాక్ట్ని జగన్ గారు మిస్యూజ్ చేస్తారు రాబోయే రోజుల్లో అని చెప్పి ప్రజల్లో తీసుకెళ్ళగలిగారు. నిజానికి అటువంటి దాఖలు ఇది కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి చట్టం. ఆ చట్టాన్ని అన్ని రాష్ట్రాలు ఇంప్లిమెంట్ చేస్తాయి. కానీ ఇక్కడ వారు దీన్ని మిస్యూజ్ చేసి ప్రజల్లోకి తప్పుగా తీసుకెళ్ళడం, ఇలాగా అమలు కానీ ఎన్నో వాళ్ళు మేనిఫెస్టోలు ఇచ్చారు. ఇప్పుడే మన డాక్టర్ గారు చెప్పారు, ఇవాళ 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పి 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తామని, ఇలాగ అవాస్తవాలు ప్రతి ఇంట్లోనూ కూడా మేము ఈ పథకాలన్నీ కూడా సంపూర్ణంగా అమలు జరుగుతామని చెప్పి చెప్పడం అనేది కూడా ప్రజల్లో మరి బాగా ఆలోచించుకున్నట్లయితే ఒక మేనిఫెస్టోని జగన్మోహన్ రెడ్డి గారు సంపూర్ణంగా ఒక భగవద్గీత, బైబిల్, ఖురాన్ అని చెప్పి ఆయన అమలు జరిపినటువంటి సంఘటన 199% అమలు జరిపి చూసాం. కానీ అయినా ప్రజలు ఇవాళ ఎందుకు తిరస్కరించారనే దాని మీద కూడా ఒకసారి పునర్పరిశీలించినట్లయితే అవాస్తవాలను నమ్మి దీన్ని అవాస్తవాలకి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చారైతే నాకు. జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ కానీ విని ఎరగని రీతిలో చరిత్ర సృష్టిస్తూ 52,000 పైచిలుకు మెజార్టీతో విజయం సాధించడంతో జగ్గంపేట మండలం ఇరిపాక నెహ్రూ స్వగృహం నందు ఉదయం నుండి జనసునామిని తలపిస్తూ గజమాలతో, బొక్కెలతో, శాలువాలతో క్యూ కట్టి పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అధికారులు, మహిళలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కోర్పు లచ్చయ్య దొర, ఎస్వీఎస్ అప్పలరాజు, దాసరి తమ్మన్న, దొర, పరిమి బాబు, కందుల చుట్టిబాబు, కోర్పు సాయితేజ, జాస్తి వసంత్, పాలూరి బోసుబాబు, మార్షెట్టి భద్రం, కుంచె రాజా, అడబాల వెంకటేశ్వరరావు, వెలమాటి కాశీ, పోటు కృష్ణ, సుంకవెల్లి రమేష్, బత్తుల సత్యబాబు, గుండా శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అయ్యప్పని చేయాలని ఫోటోలు చెప్తాను. అయ్యప్పని చేయాలండి, ఏంటో అయ్యప్పని చేయాలండి. ఒకసారి అయ్యప్పని రండి సార్, అయ్యప్పని జనకించండి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి విజయం చరిత్ర. దుమ్ములపేట 10వ వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ చోడుపల్లి సతీష్. దేవ వరప్రసాద్కు మంత్రి పదవి ఇవ్వాలి డిమాండ్ చేసిన జనసేన నాయకులు. ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిగా శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య గెలుపు. పార్టీ శ్రేణులు చిన్నపాటి ర్యాలీ. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి జిల్లావారి న్యూస్.